చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ మన్నన్న మాట్లాడుతూ జూన్ 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు మండలంలోని 17 రెవెన్యూ గ్రామాలు 31 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ మన్నన్ తెలిపారు. గ్రామాలలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినప్పుడు ఏవైనా భూ సమస్యలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని, అట్టి దరఖాస్తులను పరిశీలించి విచారణ చేపట్టి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. రైతులు ఏవైనా భూ సమస్యలు ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని, ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శంకరంపేట ఆర్ మండల రైతులకందరికీ తెలియజేయనదేమనగా మన రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము భూభారతి చట్టము అమల్లో వస్తుంది కాబట్టి ఈ జూన్ నెల 3వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు మన శంకరంపేట ఆర్ మండలంలోనే 17 రెవెన్యూ గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించుటకు ఆదేశించినారు. కాబట్టి ఈ జూన్ నెల 3వ తారీఖు నుండి ప్రతిరోజు ఒక రెవెన్యూ గ్రామం నందు మన ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్ అంతా మీ గ్రామంలో ఉండి మీకు రైతులకు సంబంధించిన భూ సమస్యల విషయాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించబడతాయి. కాబట్టి శంకరంపేట ఆర్ మండల రెవెన్యూ గ్రామ రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 3వ తారీఖు నుండి 20వ తారీఖు జూన్ వరకు మీ భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను, వాటికి సంబంధించిన నిజప్రతులను, పహానీలను జతపరిచి మీ గ్రామంలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసు టీముకు సమర్పించవలసిందిగా కోరుతున్నాం. ప్రింటెడ్ దరఖాస్తులు మేము ఎంఆర్ఓ ఆఫీసు ఏదైతే టీము మీ గ్రామాలకు వస్తుందో వారి ద్వారానే మా టీము నుండి మీకు అట్టి దరఖాస్తులను పంచబడతాయి. ఇటువంటి దరఖాస్తులకు మీరు బయట ఎక్కడ కూడా జిరాక్స్ సెంటర్ల నుండి కానీ తెల్ల కాగితాల నుండి కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్టి దరఖాస్తు నమూనాలు మా దగ్గరనే ఉంటాయి. ఎవరెవరికి కావాలనో గ్రామ సభల్లో మా నుండి మీరు దరఖాస్తులు తీసుకొని అట్టి దరఖాస్తులను నింపడానికి కూడా మా టీంలో వాళ్ళే నింపుతారు. కాకపోతే ఆ భూ సమస్యకు సంబంధించిన మీ ప్రతులను అన్నీ ఆ దరఖాస్తు ఎమ్మటి మాకు ఇచ్చినచో దరఖాస్తులు నింపి మీ నుండి సంతకాలు తీసుకొని అట్టి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.